పరిశుద్ధాత్మని వాడుకున్న అనుభవం వేరే, పరిశుద్ధాత్మ నన్ను వాడుకున్న అనుభవం వేరే. సొలొమోనుకి దావీదు ఇస్తున్న ఆలోచన, స్తోత్రం, నీకు ఎన్ని ఆస్తి ఉన్నా, ఎన్ని ఐశ్వర్యం ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత బలం ఉన్నా, ఎంత సమాధానం ఉన్నా, నీవు కాదు రూలర్. ఈ దేశముని, ఈ కుటుంబముని, ఈ సంఘముని, నీ వ్యక్తిత్వముని, నీ బుర్రని, నీ శిరస్సులో ఆయననే రూలర్. చాలాసారి యేసు క్రీస్తు యేసు క్రీస్తు యేసు క్రీస్తు ఇట్లే చెప్పి మన అలవాటు అయిపోయింది. యేసు క్రీస్తు యేసు క్రీస్తు ఆమేన్ చెప్పాలి. యెషువా అందరూ గట్టిగా చెప్పండి. విచ్ మీన్ హీ ఈస్ మై సేవియర్. ప్రైజ్ లార్డ్ చెప్పాలి. షాప్లో షోకేస్లో ఉన్న వరకు ఈ ఫోన్ ఆ కంపెనీ చెందినది. ఎప్పుడైతే ఈ మొబైల్ని నేను డబ్బుని కొన్నానో అప్పుడు ఈ మొబైల్ ఫోన్ నాకు ఏదైతే ఇష్టమో అది మాత్రం చేయాలి. నేను ఏదైతే ఆపరేట్ చేయాలో అది మాత్రం ఆపరేట్ చేయాలి. వై? అది వరకు, అది ఆ స్టోర్లో ఉన్న వరకు ఈ మొబైల్కు ఓనర్ స్టోర్లో ఉన్నవాడు. ఎప్పుడైతే నేను విలువ ఇచ్చానో అప్పుడు నుండి ఈ ఫోన్కి ఓనర్ నేను. ఎందుకంటే నేను విలువ ఇచ్చి ఇది నేను రెడీమ్ చేశాను, నేను విత్డ్రా చేశాను. ప్రైజ్ లార్డ్ చెప్పాలి. we are an instrument of God. I am an instrument of God. ఆమేన్. మనము ఆయన రక్తము ద్వారా విలువ ఇవ్వబడి స్తోత్రం, కొన్నబడి ఉన్న వ్యక్తి. ఆయన నన్ను కొనుక్కున్నాడు. ప్రైజ్ లార్డ్ చెప్పాలి. ఇంకను స్తోత్రం, నాకు నాలో స్వతంత్రం లేదు, నాకున్న స్వతంత్రం ఆయన చిత్తం. అలా చెప్పాలి. చాలాసారి దేవునికి చిత్తం అయితే, ఇట్లా మనం ప్రార్థన చేసాము, దేవునికి చిత్తం అయితే, దేవునికి చిత్తం అయితే, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇది చెప్పాలా వద్దని నాకు తెలియలేదు. నిద్రపోవడానికి ఎవరైనా దేవునికి చిత్తం అయితే ఈరోజు నిద్రపోద్దని చెప్తారా? కానీ సంఘంకు రావాలంటే దేవునికి చిత్తం అయితే, మరొక సల్కార్ కూల్ కాల్ బాస్ అయితే ఎన్ని తిట్లు తిట్టాను తెలుసా మీకు? ఆమేన్. స్తోత్రం. చిత్తం అయితే విల్ ఆఫ్ గాడ్ అని చెప్పి చాలా ఏరియాలో విల్ ఆఫ్ గాడ్ చెప్తాం. కానీ కొన్ని విషయాలు స్తోత్రం ఇట్లా మంచిగా పిండి, సాంబార్, రసం, పెరుగు అన్నీ బాల్గా పట్టుకొని ఇట్లా ఉన్నప్పుడు దేవునికి చిత్తం. ఎప్పుడైనా మనం చెప్పామా దేవునికి చిత్తం అయితే? దేవునికి చిత్తమైతే ప్రభువా ఈ అన్నం నేను తినాలా మరొక సంటన. ఎవరైనా ఊపిరి వేసుకుంటూ దేవా నీకు చిత్తమైతే అడుగుతున్నామా? లేదు కదా. కానీ స్తోత్రం. ఓకే, ఒక రోగి వచ్చి అడుగుతున్నారు యేసయ్య దగ్గర, అయ్యా నీకు చిత్తమైతే నేను స్వస్థపరచు, నీకు చిత్తమైతే. ఆయన చెప్పారు, యేసయ్య చెప్పారు, రే నాకు 24/7 నాకు చిత్తమే. ప్రాబ్లం నాది కాదు, నీకు చిత్తమా? చెప్పాలి. స్తోత్రం. ప్రభు వెల్కమ్ హోలీ స్పిరిట్, we are in your presence. తర్వాత ఏమి? టేక్ కంట్రోల్. ప్రైజ్ లార్డ్ చెప్పాలి. ఆయన కంట్రోల్కి రెడీగా ఉన్నారు. ఆమె చెప్పాలి. కొన్ని అప్ప చెప్పాలి కదా. గుర్రాలు ఉంది కదా, గుర్రములు కంచరగాడిదలు, కంచరగాడిదల ఒకటి ఉంది. వాడికి స్తోత్రం ఎప్పుడు ఏమి ఇవ్వాలంట తెలుసా? కొరడాలు కావాలంట. పాట్ వేసినా మాత్రమే అప్పుడు కొంచెం. లేకపోతే ఈ కళ్ళం పెట్టడానికి కొరకు వాడు పెడితే ఎగురుతుంది, ముందుకు వెళ్తే కొరుకుతుంది,
వెనక్కి వెళ్తే స్లాబ్ వస్తుంది. ప్రైజ్ లార్డ్ చెప్పాలి. కానీ దానికి ఏమి ఇష్టం అంటే యజమానుడు చిత్తం చేయడానికి ఇష్టం. అనేకసారి యజమానుడు చిత్తం చేయడానికి మనకి ఇష్టమే. యజమానుడా నా యేసునాథుడా, స్తోత్రం, జీవితకాలంలో నీ చిత్తం నెరవేర్చాలి, అది ఓకే. కానీ ఆయనకి కంట్రోల్ రావాలంటే ఆ కళ్ళం వేయాలి కదా. ఆమె చెప్పాలి. గుర్రంకి ఏం కళ్ళం పెడతారా లేదా? స్తోత్రం. అది పెట్టే వరకు హార్స్కి, డీర్కి, కొన్ని అనిమల్స్కి 360 డిగ్రీ ఏముంది, విజువల్ ఇది ఉంటుంది. కాబట్టి ముందుకు వెళ్తున్నప్పుడే ఈ గుర్రం ఎక్కడ చూస్తుంది, ముందుకు పరిగెత్తుతున్నప్పుడే ఎక్కడ చూస్తుంది. లోతాంటి కదా, లోతాంటి పరిగెత్తుతుంది కొండకి. కానీ ఏం చేస్తుందంటే అట్లనే కళ్ళం లేదు కాబట్టి స్తోత్రం ఏం చేసిందంటే అట్లా చూసింది, అంతే, సాల్టీ అయిపోయింది. పాడవకుండా ఉండడానికి కొరకు ఇప్పటివరకు సాక్షి ఉంది. ప్రైజ్ లార్డ్ చెప్పాలి. భూమిలో పాడవలేని ఒక సాక్షి ఎవరు తెలుసా? లోతాంటి. ఓకే, ఆయన మీదికి వస్తున్నప్పుడు, పక్కన చెప్పండి, పరిశుద్ధాత్మ మీదికి వస్తున్నప్పుడు, సొలొమోను నీ మహోన్నతుని చాట నివసించినప్పుడు, స్తోత్రం, సర్వశక్తిమంతుడు యొక్క నీడలో నీ నివసిస్తావు. స్తోత్రం. పక్కన చెప్పండి, పరిశుద్ధాత్మ కంట్రోల్లో ఉన్నా మాత్రమే యేసయ్య దగ్గర ఉంటావు. లేకపోతే ఇట్లా ఈ పాటలు పడతారు. ఏ పాటలు పడతారు చెప్పండి, మీరే చెప్పండి, నేను చెప్పాలా? రండి 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 పరిశుద్ధాత్ముడా. ఏ పాటలు పాడుతున్నాము? రండి అని చెప్పి స్తోత్రం పిలుస్తున్నాము. కానీ పిలుచుకుని పరిగెత్తే నాన్నే, కొంచెం ఆగరా, నేను వస్తా. హల్లెలూయా చెప్పాలి. ఒక అబ్బాయికి మంచి బైక్ కొనిచ్చారు తల్లిదండ్రి. హల్లెలూయా చెప్పాలి. పాస్టర్ గారిని పిలిచి ప్రేయర్ చేశారు. ఈఎంఐలయ్యా, ఓకే, ఈఎంఐలో ఉండిచ్చారంట. సరే, పాస్టర్ గారు పిలిచి ప్రేయర్ చేశారు. పాస్టర్ గారు ప్రార్థన చేసినారు. ప్రభువా, నీ అధిక కాపుదల నీ బిడ్డకు ఉండను కాక, ఈ వాహనం కొండును కాక. ఆమె నీవు నీ హస్తము నీ బిడ్డ మీద ఉండును కాక. అన్ని ప్రేయర్ చేశారు. యేసు రక్తముద్ర, పరిశుద్ధాత్మ ముద్ర, నూనె, తైలము, తర్వాత చూడం సాంబ్రాణి కూడా ఉండవచ్చేమో తెలియలే, అన్నీ చేసేసారు. ప్రార్థనని చేసేసారు. హల్లెలూయా చెప్పాలి. బైక్ స్తోత్రం అబ్బాయి తీసుకున్నప్పుడు స్తోత్రం బండి జుమ్ 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 ఎగురుతుంది. ఎగిరితే స్తోత్రం సడన్గా ఒక కాల్ వస్తుంది. ఎక్కడి నుంచి అంటే 108 నుంచి కాల్ చేస్తున్నాము, మీ అబ్బాయి స్తోత్రం అట్లా సి రూపంలో ఉన్నారు, వాయు రూపంలో ఉన్నారంట. అట్లా ఈ తల్లిదండ్రులు పాస్టర్ గారు ప్రార్థన చేసి, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేసిన బండి మీరే ప్రార్థన చేశారు పాస్టర్ గారు. కానీ నా అబ్బాయి దేవుడు నెక్స్ట్ వాడు రాలే. అప్పుడు పాస్టర్ గారు వెళ్ళారు అబ్బాయిని చూడడానికి. బేటా ఏమైంది? పాస్టర్ గారు, నేను మంచిగానే వెళ్ళాను, కానీ ఎదురుగా ఒక దున్నపోతు వచ్చేసింది. ఓకే పాస్టర్ గారు, మీరే ప్రార్థన చేశారు. ఎవరు ప్రార్థన చేశారు? మీరే ప్రార్థన చేశారు. స్తోత్రం. పాస్టర్ గారికి స్తోత్రం. ఈ తల్లి గారు చెప్తుంది, మీరే. తండ్రి గారు ఏం చెప్తున్నారు? ఈ ప్రేయర్ చేసినప్పుడు పాస్టర్ గారు ప్రేయర్ చేసి ఇనాగ్రేషన్ చేసిన బైక్
సంఘంలో అందరికి తెలిసింది పాస్టర్ గారు ప్రార్థన చేశారు. పాస్టర్ గారు స్ట్రైట్ ఎక్కడ పెట్టడానికి యాక్సిడెంట్ అయింది. ఆయన ఒక రోడ్ చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ రోడ్ పెట్టుకుంటాం, కౌకూరు టు ఏంటి యాప్రాలు పెట్టుకుంటా, అమ్ము కూడా పెట్టుకుంటా. అక్కడ ఒక బోర్డు ఉంది, స్పీడ్ లిమిట్ 60 కిలోమీటర్. ఆమె చెప్పాలి. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే పాస్టర్ గారికి ఒక దర్శనం కనిపిస్తుంది. దర్శనం ఏమంటే స్పీడ్ లిమిట్ 60. ఆమె చెప్పాలి. దేవుడు ఆ దారిలోనే ఆయన కాపాడడానికి ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. కానీ దేవుడు ఏ స్పీడ్లో వెళ్తున్నారంటే 60 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తున్నారు. కానీ మనవాడు పోయేది 80 కిలోమీటర్ ఓన్లీ. దేవుడు 20 కిలోమీటర్ బ్యాక్ సైడ్లో ఉన్నారు. ఆమేన్ చెప్పాలి. పాస్టర్ గారు వచ్చారంట, అమ్మా దేవుడు చేయి విడలే, కానీ దేవుని విడిచి ఈయన పారిపోయాడు. హల్లెలూయా చెప్పాలి. పక్కన చెప్పండి, ఈ బైక్ స్టోరీ ఎవరో అబ్బాయి దగ్గర గురించి కాదు, పక్కన చెప్పండి మీ గురించే. హల్లెలూయా చెప్పాలి. అనేకసారి దేవునికి చిత్తం అయితే, కానీ ఆ చిత్తంలో నిలబడాలి. ఆమె చెప్పాలి. దేవుని వాక్యము ఒకటి నాకు చెప్తుందంటే ఆగమంటే ఆగాలి, పోమంటే పోవాలి, చెయ్యమంటే చెయ్యాలి.